పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తన భార్యను కిరాతకంగా చంపి తర్వాత ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసి కాల్చి పొడి చేసి ఎండబెట్టి పొడి చేసి తర్వాత చెరువులో కలిపి ఆ విధంగా చాలా కిరాతకంగా చంపాడు. ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లాలో. బండరాయితో కొట్టి చంపి ముక్కలు చేసి కాల్చి లారీ డ్రైవర్ దారుణ హత్య. ఆ లారీ డ్రైవర్ ఇతనే దశరథ్. వివాహితుడైన ఓ మైనర్ బాలికతో ప్రేమ. ఇతనికి పెళ్ళైందంట, పెళ్ళైనా కూడా మైనర్ బాలికతోటి, అంటే 18 సంవత్సరాలు నిండని బాలికతో ప్రేమాయణం కొనసాగించాడు. అందుకే హత్యకు గురయ్యాడు. కుమార్తెతో పిలిపించి హత్య చేసిన తండ్రి, అంటే కుమార్తెతోటి, అంటే ఈయన ఎవరైతే ఆ మైనర్ బాలికను ప్రేమించాడో ఆ బాలిక ద్వారానే ఇతన్ని బయటకు పిలిపించి ఈ విధంగా ఆ అమ్మాయి తండ్రి అయితే ఇతన్ని హత్య చేశారు. ఇది సంగారెడ్డి జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. పెళ్ళ ఇద్దరు పిల్లలకు తండ్రైన ఓ లారీ డ్రైవర్, ఇతను లారీ డ్రైవరు ప్రేమంటూ ఓ బాలిక చుట్టూ తిరుగుతుండగా ఆమె తండ్రి సహించలేకపోయాడు. ఎవరు ఎందుకు ఊకుంటారు చెప్పండి? 14 సంవత్సరాల అమ్మాయి వెనకాల తిరిగితే ఏ తండ్రి అయినా ఎందుకు ఊకుంటాడు? ఇక ఆ తండ్రి సహించలేకపోయాడు. పథకం ప్రకారం తన కూతురుతో ఫోన్ చేయించి పిలిపించాడంట. ఫోన్ చేసి పలానా చోటికి రమ్మని రాగానే బండరాయితో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోల్ చేసి నిప్పు పెట్టాడు. చంపేసి అక్కడి తర్వాత ముక్కలు కత్తి తీసుకెళ్ళి మొత్తం అన్ని ముక్కలు చేసి ఇక పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ ముక్కలు పూర్తిగా కాలకపోవడంతో సమీపం గుట్టల్లో ఎక్కడో గుట్టలున్న ప్రాంతాలకు పిలిపించినట్టున్నారు. అమ్మాయి పిలిస్తే ఎవడైనా వెళ్తాడు, నా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది అని. కానీ వెనకాల వాళ్ళ అన్నున్నాడా, వాళ్ళ ఫాదర్ ఉన్నాడా, లేకపోతే వాళ్ళ ఇంకో ప్రేమికుడు ఉన్నాడా, లేకపోతే ఎవరు ఉన్నారు అనేది గ్రహించారనమాట. సో అది జాగ్రత్త పడితే మరి ఇలాంటివి జరగవు. ఇతను కూడా చేసింది తప్పే. ఇద్దరు పిల్లలుండి పెళ్ళైనాక అవసరం ఇతనికి వేరే అమ్మాయితోటి లవ్. దశరథ్ ఇప్పుడు ఇతను ప్రాణాలు కోల్పోయాడు, ఇతని కుటుంబం రోడ్డున పడ్డది. అటు చంపేసిన ఆ తండ్రి కూడా వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడ్డట్టే, ఎందుకంటే అతను హంతకుడు అని తేలిపోయింది కాబట్టి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. సమీప గుట్టల్లో ఆ ముక్కలన్నీ విసేసాడంట, సగం ఖాళీ సగం కాలకున్న డెడ్ బాడీ ముక్కలు. సో వచ్చి పోలీసులకు లొంగిపోయిండు. ఇక సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అంగోతు దశరథ్, పూర్తి పేరు అంగోతు దశరథ్, 26 సంవత్సరాలు. ఇతనికి 26 సంవత్సరాలకే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి చాలా తక్కువ వయస్సు, అవసరమా మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇంకోని ప్రేమించడం? లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగ్ధర్ పరిధిలోని రామచందర్ తండాకు చెందిన అగోతు దశరథ్ సంగారెడ్డి సమీపంలోని ఓ చక్కెర పరిశ్రమలో లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. సంగారెడ్డి సమీపంలో చక్కెర ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు అనమాట. దశరథ్ భార్య సోని ప్రస్తుతం 5 నెలల గర్భిణి కాగా ఆ దంపతులకు ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు. ఇది ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈయన భార్య సోని ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ తోటి ఉంది. ఇప్పటికే వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అంటే ఎంతటి తప్పు పని చేశాడు దశరథ్. ఇక దశరథ్ గతంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన సమయంలో నిజాంపేట మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన నినావత్ గోపాల్, ఎవరైతే చంపారో గోపాల్, తండ్రి పేరు, ఆ అమ్మాయి తండ్రి పేరు గోపాల్ కూతురు, ఆ అమ్మాయికి 14 సంవత్సరాలే పరిచయం పెంచుకున్నాడు అనమాట గతంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసినప్పుడు. ఇక నిజాంపేట మండలం మేఘ్యానాయక్ తండాకు ఆ టైంలో అక్కడ పనిచేస్తున్నప్పుడు దీనికి సహించలేకపోయిన గోపాల్ ఫిబ్రవరి 12న తన కుమార్తెతో దశరథ్కు ఫోన్ చేయించి పిలిపించాడు. ఆ సమయంలో సంగారెడ్డిలోని చక్కెర పరిశ్రమలో ఉన్న దశరథ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చాలా సంతోషంగా బయలుదేరారు. అక్కడ చక్కెర ఫ్యాక్టరీ నుంచి నాకు ఇట్లా ఇంటికి వెళ్తున్న అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందని చాలా సంబరంగా వెళ్ళాడు. నాకు ఏదో సంతోషం దొరకబోతుందని, కానీ అక్కడ తను చనిపోతున్నాడు అని మాత్రం గ్రహించలేకపోయాడు. అలా 12వ తారీఖు బయటకు వచ్చిన దశరథ్ తర్వాత శవంగా మారిపోయాడు. అంటే శవంగా అతన్ని మార్చేశారు. ఎవరు? గోపాల్ అనే వ్యక్తి ఇతన్ని అయితే చంపేశాడు దశరథ్ని. అయితే మేఘ్యానాయక్ తండా శివారు ఈదుల్ తండా సమీపంలో అటవీ ప్రాంతంలో దశరథ్ను గోపాల్ హతమార్చాడు. అలాగే దశరథ్ ద్విచక్ర వాహనాన్ని కూడా కాల్చేశాడు. ఏదైతే బండి మీద 2 వీలర్ మీద వచ్చాడో ఆ చక్కెర ఫ్యాక్టరీ నుంచి ఆ బైక్ను కూడా కాల్చేశాడనమాట. గోపాల్. అనంతరం గోపాల్ తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై రామచంద్ర తండాకు వెళ్ళి ఓ మేకను కొనుగోలు చేసినట్టు కూడా తెలిసిందే. అయితే మరి మేకను ఎందుకు కొనుగోలు చేసిన, వాడిని చంపేశాము మంచిగా ఇక ఒక పని అయిపోయింది అని మరి మేకను కొని అందరికి భోజనాలు పెట్టాడా ఏంది అంటే ఈ మధ్య ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అతనేమో ఒక సినిమా చూసి
భార్యను చంపేశాడు, ఏ విధంగా చంపేశాక ఎలాంటి ఆనవాళ్ళు దొరకొద్దు ఆ డెడ్ బాడీకి సంబంధించి అంటే అలా ప్లాన్ ప్రకారం యాసిడ్ పోసి అంటే ఆ ముక్కల మీద యాసిడ్ పోసి అలా అంటే ఆ విధంగా స్మెల్ రాకుండా అలా అన్ని ఉపయోగించి అట్లా పొడి పొడి చేస్తే వీళ్ళు ఈ విధంగా చంపేశాక మేకను కొనుక్కొని పోవడం విచిత్రంగా ఉంది. ఇక గోపాల్ తన కుమారుడితో ద్విచక్ర వాహనంపై రామచంద్ర తండాకు వెళ్లి ఓ మేకను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే దశరథ్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య సోని 14వ తారీఖు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే దాదాపు 2 రోజులు 12వ తారీఖు చనిపోయాడు ఎవరు, దశరథ్. గోపాల్ చంపేశాడు దశరథ్ని. ఇక 14వ తారీఖు ఈవిడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అంటే 2 రోజులు ఫోన్ ఎంత ట్రై చేసినా ఎక్కడ వెళ్ళినా ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో అందులో మళ్ళీ సోని గర్భిణి ప్రెగ్నెంట్, ఏం చేయాలో తెలియక ఒక 2 రోజులు టైం పట్టింది. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేస్తే తర్వాత 15న గోపాల్ చేసిన నేరాన్ని అనంతరం 15న గోపాల్ చేసిన నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. ఇక పోలీసులకు పెద్ద హార్డ్ వర్క్ ఏం వాళ్ళు చేయాల్సిన అవసరం లేకుండా అతనే వచ్చి లొంగిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈదుల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం గాలించిన పోలీసులు దశరథ్ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దశరథ్ కుటుంబానికి అప్పచెప్పారు. 26 సంవత్సరాలు, చనిపోయాడు. ఆల్రెడీ 2 పిల్లలు, భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది. అంటే దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఏదో లేనిపోని ఆశలు అవన్నీ క్రియేట్ చేసుకొని ఇటు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని అటు వేరే కుటుంబంలో వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అటు వాళ్ళ కుటుంబంలో గోపాల్ పెద్ద దిక్కు, అతను ఇప్పుడు హంతకుడు అయిపోయి జైలుకి వెళ్తాడు, వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోతుంది. ఇతని కుటుంబం, ఇతని భార్య పిల్లలు వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇతను చనిపోయాడు. ఇక్కడ ఏంటంటే రోడ్డున పడ్డారు. వీళ్ళ వల్ల 2 ఫ్యామిలీలు, అంటే ఆ అమ్మాయి ఇప్పుడు 14 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి ఒక 18 ఇయర్స్ దాటినాక 20 ఇయర్స్ దాటినాక చదువుకున్నప్పటి వరకు ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 జీవితాలు నాశనం అయిపోయాయి, ఆ అమ్మాయి తండ్రిది, ఇక్కడ ఇతంది. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి విషయాలలో తొందర పడకండి. ముందు వృత్తే మనకు గొప్పది, వృత్తిని మించింది ఏది లేదు. డబ్బులు అంటే మనం పని చేసుకొని వృత్తి చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, అదే ఆనందం, దాంట్లోనే ఆనందం వెతుక్కోవాలి. కానీ మిగతా విషయాలలో ఆనందం వెతుక్కోవద్దు. వెతుక్కుంటే మిగతా విషయాలలో, అనవసరపు విషయాలలో వెతుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.